హాయ్ గాయ్స్, ఈ రోజుల్లో అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు. అలాంటి ఆరోగ్యం కోసం చాలా రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు నేను మీకు ఒక ఆరోగ్యకరమైన సహజసిద్ధంగా ఏర్పడే ఆహార పదార్థం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది అడవిలో సహజంగా లభించే ఆహార పదార్థం. దీనిలో చాలా రకాల పోషకాలతో పాటు ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు మొదలైనవి ఉంటాయి. కావున అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆహారం. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీటిని సేకరించడానికి ముందుగా దగ్గరలోని అటవీ ప్రాంతానికి వెళ్ళాలి. చాలామంది వీటిని అడవి దుంపలు అని అంటుంటారు, కానీ మా గిరిజన ప్రాంతంలో వీటిని తేగలు అంటుంటాం. అడవిలో దొరికే చాలా రకాలలో ఇది ఒకటి. దీని పేరు ఆరిక తేగలు అని పూర్వీకుల నుంచి పిలుస్తున్న పేరు. ఇవి నేచురల్గా అడవిలో లభించే ఆహార పదార్థం. మరి వీటిని ఎలా సేకరించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిని సేకరించడానికి కొన్ని పనిముట్లు అవసరమవుతాయి. ఇవి లేకుండా సేకరించడం చాలా కష్టం. అవి 1 గుణపం, 2 పార, 3 కత్తి. ఇలా వీటిని చేత పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతానికి మా స్నేహితులతో బయలుదేరాను. ఇది ఒక తీగ జాతి మొక్క. ఇలాంటివి అడవిలో చాలా రకాలు ఉంటాయి. వీటిని గుర్తించడం అంత సులభమైన విషయం కాదు, కానీ అనుభవజ్ఞుడైన మా స్నేహితుని సహాయంతో వీటిని చాలా సులభంగా గుర్తించగలిగాం. ఇవి అక్టోబర్ నుంచి ఏప్రిల్ మంత్ వరకు లభిస్తాయి. చూస్తున్నారు కదా, ఈ ఆరిక తేగ యొక్క తీగ జాతి మొక్క ఈ విధంగా ఉంటుంది. అచ్చం బిర్యానీ ఆకు షేప్లో ఉంది కదా, కానీ కాదు. తర్వాత దీని యొక్క మొదలుని గుర్తించాలి. చూస్తున్నారు కదా, ఈ ఆరిక తేగ యొక్క మొదలు ఈ విధంగా ఉంటుంది. ఇవి చెట్ల కొమ్మలని ఆసరాగా చేసుకుని ఇలా పెరుగుతూ ఉంటుంది. దీని యొక్క మొదలుని గుర్తించిన ప్రదేశంలో తవ్వుటకు అనుకూలంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొక్కకి క్రింద వైపుగా తవ్వుకోవాలి. తవ్విన మట్టిని పార సాయంతో తొలగించుకోవాలి. ఇలా తవ్వకం చేస్తున్నప్పుడు రాళ్ళు, చెట్లు, వేర్లు అడ్డుగా ఆటంకం కలిగిస్తుంటాయి. చూస్తున్నారు కదా, ఎంత పెద్ద రాయి వచ్చిందో. ఇలానే పెద్ద పెద్ద రాళ్ళు, వేర్లు వస్తుంటాయి. వాటన్నిటినీ తీసివేశాము. చూడండి, వేరు భాగం ఇలా దుంపలుగా తయారైనవిగా కనిపిస్తున్నాయి కదా, వీటిని తేగలు అంటాము. చాలా జాగ్రత్తగా నిదానంగా తీసివేయాలి, లేదంటే ఈ తేగలు చాలా సున్నితంగా ఉంటాయి. కావున ముక్కలుగా ఇరిగిపోతాయి. ఇలా సుమారుగా 3 అడుగుల వరకు తవ్వుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు కావలసిన తేగలు లభిస్తాయి. ఇందులో తవ్విన తేగలు ఇవ్వండి తీసాం. మీకు స్పష్టంగా కనిపించడం లేదు ఈ తేగల్లాగా, ఎందుకంటే మట్టి కలిసిపోయింది కాబట్టి. తర్వాత ఇలా క్లీన్ చేస్తాం. ఇదిగోండి, మామిడి క్లీన్ చేస్తున్నాం. ఇలా చేసుకున్నాక అప్పుడు మీకు కనిపిస్తాయి. మీకు మళ్ళీ తర్వాత చూపిస్తా. చూస్తున్నారుగా, తేగ ఈ విధంగా ఉంటుంది. బయట గోధుమ కలర్లో పల్చని పొరతో, లోపల వైపు ఇలా ప్యూర్ వైట్గా ఎంత బాగుందో కదా. ఇది ఏ రసాయనిక ఎరువులు లేకుండా స్వయంగా పెరుగుతుంది. మేము ఒక 2 మొక్కలు తవ్వేసరికి లంచ్ టైం దాటిపోయింది. అందుకని మా ఆకలిని తీర్చుకోవడానికి ఈ తేగలను కాల్చుకొని తినడానికి ఈ విధంగా అడవిలో అగ్గి చేసుకున్నాము. చూస్తున్నారుగా, ఈ విధంగా నిప్పులో కాల్చుకొని తీసివేశాను. చూస్తున్నారు కదా, చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీనిని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కాల్చుకున్న తేగ పై పొరని తీసివేసి లోపల ఉండే గుజ్జుని తినాలి. వాహ్, టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇలా మరికొన్ని చెట్లను తవ్వుకొని తేగలను సమకూర్చుకున్నాము. చూస్తున్నారుగా, టైం 4 అయిపోయింది. ఇక చాలు అనుకుని తేగలు చాలా జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేసాం. తర్వాత వీటిని ఈ విధంగా నీటిలో చాలా శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి. కడుక్కున్న తేగలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కర్రీలా వండుకొని తినవచ్చు. వండుకున్న కర్రీ చూస్తున్నారుగా, చాలా బాగుంది. మరియు తేగలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.
టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి. వీటిని మా గిరిజనులు మార్కెటింగ్ కూడా చేస్తుంటారు. దీని విలువ కేజీ 30 నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఈ తేగలను ఆహారంలో తీసుకోవడం వలన చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ఏ రకమైన రసాయనిక ఎరువులు లేకుండా భూమిలో సహజంగా ఏర్పడిన ఆహార పదార్థం. ఇందులో చాలా రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన వీటిని వారానికి 2 సార్లు ఆహారంలో తీసుకున్నట్లయితే చాలా వరకు హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకున్నట్లే. ఇవి తినడం వలన బీపీ, షుగర్లు కంట్రోల్లో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. జీర్ణశక్తి మెరుగుపడి జీర్ణ ప్రక్రియ చాలా బాగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఇంకా క్యాన్సర్లను నివారిస్తుంది. ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. శరీర బరువుని నియంత్రించుకోవచ్చు. ఇంకా చాలా వరకు పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. కాబట్టి గర్భిణీలు, బాలింతలు తప్పకుండా తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆహారం. వీరికి రక్తహీనతను నివారిస్తుంది మరియు గర్భాశయ బలానికి తోడ్పడుతుంది. చాలామందికి తెలియకపోవచ్చు, వీటిని బాలింతలు ఎటువంటి నియమాలు లేకుండా స్వీకరించవచ్చును. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, వీలైతే ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.